హాయ్ అండి. అందరికి నమస్కారం. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ మహారాష్ట్రలో కొంకన్ అనే ఒక ఏరియాలో జరిగిన ఒక కథ గురించి. ముందు కథ తర్వాత మాట్లాడుకుంటే మీకందరికీ తెలియాల్సింది కొంకన్ అనే ఏరియా చాలా అద్భుతమైన ప్లేస్. ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఎక్కడ చూసినా మీకు చెట్లు, కొండలు, సెలయేర్లు, వాటర్ ఫాల్స్. ఇంత అద్భుతమైన ఏరియాలో ఒక ఒక దుస్సంఘటన అనేది ఒకటి జరిగింది. అదేంటంటే సిటీలో చదువుకుంటున్న హర్పిత అనే ఒక అమ్మాయి తన ఊరికొచ్చింది. 20 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఊరికొచ్చింది నానమ్మని చూడటానికి. తిను ఎప్పుడైతే సిటీ నుంచి బయలుదేరినప్పుడు తనకంతా బ్రెయిన్‌లో అంతా గూడా నేను ఊరికెళ్ళి 20 సంవత్సరాలయిపోయిందే అని చెప్పని, ఈ అమ్మాయి ఆ ఊరు ఎలా ఉండబోతదా అనేది ఆమె మైండ్‌లో అలాగా రన్నింగ్ అవుతూ కట్ చేస్తే వాళ్ళ ఊర్లో దిగిందండి. దిగిన వెంటనే ఒక దేవత అడుగుపెట్టినట్టు అక్కడున్న ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు గూడా ఈ అమ్మాయి దగ్గరికొచ్చేసి, "బాగున్నావా?" అని చెప్పి పలకరించి ప్రేమను కురిపించారండి. ఇది అర్థం గాని ఆ అమ్మాయి పాపం అదొక చాలా ఇన్నోసెంట్‌గా అలా చూస్తూ ఓకే. బాగున్నాను. అంతా ఓకే. అందరికి రెస్పాండ్ అవుతూ అలాగ ముందుకు వెళ్తున్న క్రమంలో అదే గ్రూప్‌లో ఒక అబ్బాయి ఉన్నాడండి. ఆ అబ్బాయి చూసి ఆ అమ్మాయిని చూసి ఏదో తెలిసిన వాళ్ళలాగా ఒక చిన్న స్మైల్ ఇస్తే ఆ స్మైల్‌కి ఆ అమ్మాయి కొంచెం కనెక్ట్ అయ్యింది. ఈ అబ్బాయి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, "ఏంటి నిన్నెక్కడో నేను చూసినట్టున్నాను" అని చెప్పి అడగంగా, ఆ అబ్బాయి, "ఏంటి అప్పుడే నన్ను మర్చిపోయావా? మనిద్దరం చిన్నప్పుడు క్రికెట్ ఆడుకునేవాళ్ళమి. నీకా వెంకట్ గుర్తున్నాడా? పోనీ రమేష్? పోనీ రామారావు?" ఇలాగా తన చిన్ననాటి స్నేహితులందరినీ కూడా ఈ అమ్మాయికి గుర్తు చేయడం అనేది జరిగింది. అప్పటికి ఈ అమ్మాయికి సరిగ్గా గుర్తురాక, నాకు ఇప్పుడేం గుర్తు రావట్లేదు" అని చెప్పని ఇంకా అలాగా మాట్లాడుతూ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయింది. వాళ్ళ నానమ్మ చూసి ఒక్కసారిగా ఆనంద బాష్పాలతోని ఆ అమ్మాయిని కౌగిలించుకొని, "ఎండన పడొచ్చావమ్మా రా" అని చెప్పని, "ముందు స్నానం చెయ్యి, భోజనం తిందువు గాని" అని చెప్పని భోజనం అయిపోయిన తర్వాత ఆ డోర్ దగ్గర కూర్చొని ఆమె అలాగా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతం గదా! బయటకొచ్చి అటు ఇటు అంతా ఆమె చూడడం జరుగుతుంది. ఒకసారి అలాగే స్ట్రీట్స్‌లో వాకింగ్ చేస్తున్నప్పుడు తనకి సిగరెట్ కాల్చాలి అనే ఒక ఆలోచనొచ్చింది. గ్రామీణ ప్రాంతం. అయితే అమ్మాయి ఆ ఏరియాని మొత్తం అబ్జర్వ్ చేసిన ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఇక్కడ తాగడం కుదరదు అని డిసైడ్ చేసుకొని, మెల్లిగా వెళ్తున్న ప్రాసెస్‌లో అక్కడ తినకి అబ్బాయి కనిపిచ్చాడు. అది ఎవరు అని అనుకుంటున్నారా? అభిషేక్. ఈ అమ్మాయి హర్పిత అనే అమ్మాయి అభిషేక్ దగ్గరికి వెళ్లి, నాకిప్పుడిప్పుడే అన్నీ గుర్తొస్తున్నాయి. ఇంకా నాకింకేమన్నా గుర్తు చేస్తావా? అని ఆ మాట కలిపింది. ఎప్పుడైతే హర్పిత అభిషేక్‌తోని మాట కలిపిందో, ఒక్కసారిగా ఆనందంతో పులకరించిపోయిన అభిషేకు చెప్పటం అలా మొదలుపెట్టాడండి. చెప్పడం మొదలుపెట్టిన తర్వాత, సరే నాకిప్పుడు సిగరెట్ కాల్చాలనిపిస్తుంది. ఏదన్నా ప్లేస్‌కి తీసుకువెళ్ళు అని చెప్పి అడగంగా, సరే నేను నిన్ను ఒక ప్రదేశానికి తీసుకెళ్తాను. ఆ ప్రదేశంలో ఎవ్వరూ ఉండరు. ఎవరు ఆ ప్రదేశానికి రాటానికి గూడా ధైర్యం చెయ్యరు. అలాంటి ప్రదేశానికి నేను నిన్ను తీసుకెళ్తాను అని చెప్పి అభిషేక్‌కి చెప్పాడండి. అన్నట్టుగానే వీళ్ళిద్దరూ ఆ ప్రదేశానికి వెళ్లారు. వెళ్ళిన తర్వాత ఈ హర్పిత అనే అమ్మాయి ఒక చెట్టు దగ్గర కూర్చొని ప్రశాంతంగా తను తాగుతుంది. సిగరెట్ పొగ అలవాటు లేని మన అభిషేక్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా ముఖంలో కొంచెం చిరాకు, కొంచెం తలనొప్పి ఇవన్నిటికి కొద్దిగా ఓర్చుకోలేక హర్పితని, "సరే ఇంక వెళ్ళిపోదాం పద. నువ్విలా చేయడం పద్ధతిగా లేదు ఇక్కడ" అని చెప్పి అంటే, తను పట్టించుకోకుండా అభిషేక్‌ని కూడా పట్టించుకోకుండా ప్రశాంతంగా సిగరెట్ తాగడం స్టార్ట్ చేసింది. ఓకే. సరే నేనైతే వెళ్ళిపోతానబ్బా! ఈ ఏరియాలో పొద్దున్న మనుషులు రావటమే చాలా కష్టం. అలాంటిది రాత్రి అయిపోతుంది. ఈ ప్రదేశంలో ఎవరు ఉండరు. నువ్వు కూడా వెళ్ళిపో. మనం ఇప్పుడు వెళ్ళిపోదాం పద అని చెప్పని అభిషేక్ పిలిచాడండి. అసలు మాట ఇనదు కదా హర్పిత. అక్కడే కూర్చొని చెట్టు కిందే కూర్చొని సిగరెట్లు తాగుతుందండి. మనోడేమో వెళ్ళిపోయాడు. వెనక్కి తిరిగి చూడకుండా కూడా వెళ్ళిపోయాడనమాట. హర్పిత అలాగే సిగరెట్లు తాగుతూ అయిపోయిన తర్వాత సరే చీకటవుతుంది గదా! ఇంకా మనం కూడా వెళ్ళిపోదాం అని అనుకోని ఆమె అలాగ నడుచుకొని వెళ్తున్న అప్పుడండి దట్టమైన అడవి. చీమలు కూడా దూరని అడవండి అది. అలాంటి అడవి ప్రదేశంలో హర్పిత అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు తనకి సిగరెట్లు కాలుస్తున్న వాసన వస్తుందండి. ఆ వాసనని పసిగట్టిన హర్పిత, అదేంటి అభిషేక్ ఎవరు రారు అని చెప్పాడే!
ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుంది అని వెతుకుతూ అలా నడుచుకుంటూ వెళ్ళిందండి. ఎప్పుడైతే వెళ్ళిందో ఆ లోపలికి వెళ్తున్నప్పుడు హర్షితకు ఒక ఇల్లు కనిపిస్తుంది. ఒక పెంకుటిల్లు. పెంకుటిల్లి చూసిన హర్షిత కొంచెం మెల్లిగా నడుచుకుంటూ వెళ్తే పెంకుటిల్లి పైన ఒకడు ఆత్మహత్య చేసుకోవడానికి రెడీగా ఉన్నాడండి పిల్లోడు. అరే రే రే బాబు, ఆత్మహత్య చేసుకోకరా, అసలు నువ్వు ఎవర్రా, పైకెందుకు ఎక్కావు, వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు అని హర్షిత పరిగెత్తుకుంటా ఇంటికెళ్ళి మీదకి ఎక్కేసరికి ఆడు కిందకు దూకేశాడు. ఇదేంటి కిందకు దూకేశాడని చెప్పి అని మళ్ళీ హర్షిత గబగబ మళ్ళీ కిందకు వచ్చి వాడిని చేత్తో పట్టుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్దాము అని అలాగా వెళ్తుంటే ఆ పిల్లవాడు ఇలా హర్షిత ముఖం చూసి, ఏంటి నన్ను చిన్నప్పుడు కాపాడలేదు కానీ ఇప్పుడు కాపాడడానికి వచ్చావా అని అన్నాడండి. ఒక్కసారిగా గజ వణికిపోయిన హర్షిత మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళేసి చూసిందండి. చూడంగానే కట్ చేస్తే ఇదే హర్షిత అక్కడ నిల్చోంది. ఒక్కసారిగా ఒళ్ళంతా వణికిపోయిన హర్షితని ఏం చెయ్యాలో కూడా ఏం అర్థం కాదు హర్షిత. అదేంటి, నేను ఆ పైన ఉన్నానేంటి, ఇక్కడ కదా ఉండాలి, ఆ బాబు ఎందుకు కిందకు దూకాడు అని చెప్పి ఆలోచించేలోపు హర్షిత చిన్న వయసు ఉన్నప్పుడు ఆ ఫిగర్ ఏదైతే ఉంటుందో అది ఇంటి పైన నిల్చొని ఉంది. గబగబుగా హర్షిత కూడా కిందకు దూకేసింది. ఇదేంటి, ఏమీ అర్థం కావట్లేదు అని అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది ఏంటి కంగారుగా ఉంటున్నప్పుడు దూరం నుంచి ఒక మనిషి నడుచుకుంటూ వస్తున్నట్టు ఈ హర్షిత గమనించింది. చూసేసరికి అభిషేక్. యా, అభిషేక్ వచ్చేసాడు, నాకు తోడున్నాడు అని చెప్పని అభిషేక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే అతను అభిషేక్ చెప్పిన విషయం విని హర్షితకి మైండ్ పోయింది. అది ఏంటంటే, చిన్నప్పుడు నేను అక్కడి నుంచి దూకేశాను, నాతో పాటు నువ్వు కూడా దూకినప్పుడు అప్పుడు నన్ను కాపాడలేదు నువ్వు, ఇప్పుడు నువ్వు కాపాడడానికి వచ్చావా అని ప్రశ్నించగా నాకేం అర్థం కావట్లేదు, నాకు గతం ఇప్పుడిప్పుడే గుర్తొస్తుంది, నన్ను క్షమించు అని హర్షిత అభిషేక్ని ఎంత బతిమలాడినా కానీ ఆగ్రహంతో ఊగిపోతున్న అభిషేక్ అప్పటికీ మాట వినలేదండి. ప్లీజ్ నన్ను ఏం చేయకు, దయచేసి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోని అని ఎంత అడుగుతున్నా మాట వినని అభిషేకం చూసి ఇంకా భయపడిందండి. అక్కడి నుంచి పారిపోయిన హర్షిత వెంటనే వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ జరిగినదంతా కూడా వాళ్ళ నానమ్మకి ఎక్స్ప్లెయిన్ చేసిందండి. ఈమె ఎంత కంగారుగా, ఎంత ఏడుస్తూ, ఎంత వాయిస్ పెంచేసి అసలు ఏమీ అర్థం కాని గజగజ వణికిపోతున్న తినని వాళ్ళ నానమ్మ చూసి కూడా ఏమీ తెలియనట్టు చాలా సైలెంట్గా రియాక్ట్ అవుతుంది. అదేంటి, ఇంత జరిగిందని చెప్తున్నా కానీ నువ్వు సైలెంట్గా అలా ఉన్నావేంటి అని అడిగితే, అవును నువ్వు చెప్పింది కరెక్టే, ఆ రోజు మీ ఇద్దరు అక్కడి నుంచి దూకేశారు, నేను అక్కడికి వచ్చాను, ఇద్దరిని కాపాడే పరిస్థితి నాకు అప్పుడు లేదు, అందుకే అభిషేక్ని అలా వదిలేసి నిన్ను ఒక్కదాన్నే కాపాడాను, నీకు తల మీద గట్టిగా దెబ్బ తగలడంతో నువ్వన్నీ మర్చిపోయావు, అందుకనే నిన్ను ఇక్కడి నుంచి సిటీకి పంపించి అక్కడ నిన్ను చదివిపిస్తే ఒక మంచి ఉద్యోగం చేస్తూ నువ్వు లైఫ్ని లీడ్ చేస్తావని నిన్ను అక్కడ పంపించాను. ఇంకొకటి తెలియదు నీకు నీ తల్లిదండ్రులు కూడా చచ్చిపోయారు ఆ రోజు, బరువు బాధ్యతలన్నీ కూడా నేను తీసుకొని నీకు అక్కడికి పంపించవలసిన ప్రయత్నం నేను చేశాను. వాళ్ళ నానమ్మ చెప్పిన మాటలకి ఆశ్చర్యానికి గురైన హర్షితకి ఏం చెయ్యాలో కూడా అర్థం కాని పరిస్థితిలో అలాగా ఉండిపోయింది. ఇప్పుడు ఈ అభిషేక్ అనే వ్యక్తి హర్షితని పగ తీర్చుకోవాలని చెప్పని చంపేశాడా, అసలు ఏం చేశాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే సెకండ్ పార్ట్ కోసం మీరు వెయిట్ చేయవలసిందిగా కోరుతున్నాను. మరికొద్ది రోజుల్లో మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు జై హింద్.